బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య ఆగని దాడులు. ట్రంప్తో భేటీ జరిగిన 2 రోజులకి మాత్రమే రష్యాపై దాడికి మళ్ళీ యుక్రెయిన్ మొదలుపెట్టింది. రష్యాలోని కీలక గ్యాస్ ప్లాంట్పై యుక్రెయిన్ అటాక్ చేసింది. ఇటు ఓరెన్బర్గ్ ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ని దాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడి చేసింది యుక్రెయిన్. కీవ్కి అంటే ఒక రకంగా యుక్రెయిన్కి దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్ని టార్గెట్ చేసుకుంటూ మరి అక్కడి నుంచి మిసైల్స్తో దాడి చేసినట్టు తెలుస్తుంది. యుక్రెయిన్ దాడితో గ్యాస్ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారి మనం చూస్తే కనుక 1700 కిలోమీటర్లు, అలాగే గతంలో కూడా 2000 కిలోమీటర్లు అంత దూరంలో ఉండి ఇంతకుముందు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని టార్గెట్ చేశారు. ఈసారి పెట్రోలియం గ్యాస్కి సంబంధించిన ఒక ప్లాంట్ని టార్గెట్ చేశారు. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. అక్కడ ఆ ప్లాంట్ని టార్గెట్ చేస్తూనే ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో గ్యాస్కి సంబంధించిన ప్రాసెసింగ్ ప్లాంట్, ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ని టార్గెట్ చేస్తూ 1700 కిలోమీటర్ల దూరం నుంచి మిసైల్స్ని ప్రయోగించారు. గతంలో కూడా 2000 కిలోమీటర్ల పైగా టార్గెట్స్ని అచీవ్ చేసింది యుక్రెయిన్. ఒక రకంగా రష్యాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరి వీక్గా ఉందా ఏంటా అని ప్రశ్నించుకోవాలి. ప్రస్తుతానికైతే యుక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని యూజ్ చేస్తుంది. రష్యాలో న్యూక్లియర్ ప్లాంట్స్, అలాగే గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, వీటిని టార్గెట్ చేస్తూ ప్రస్తుతానికైతే దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి కారణంగా ప్లాంట్లోని ఒక యూనిట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వీటిని అదుపులోకి తెచ్చినట్టు ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని చెప్పేసి వెల్లడించారు. మొత్తం మీద అయితే దాడి చోటు చేసుకున్న ప్రదేశం జనావాసాలకి అతి దగ్గరగా ఉందని చెప్పారు. ఒకసారి మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. సిటీకి చాలా దగ్గరలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ అది. కానీ యుక్రెయిన్కి దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లొకేషన్. కానీ అలాంటి లొకేషన్ని టార్గెట్ చేస్తూ ప్రిసిషన్ టార్గెటింగ్ చేస్తూ మిసైల్స్ని యూజ్ చేస్తుంది యుక్రెయిన్ ప్రస్తుతానికి. ఇటు ట్రంప్ పీస్ డీల్ని మాట్లాడుతూ ఇటు హంగరీలో మాట్లాడే తరుణంలో ప్రస్తుతానికి యుక్రెయిన్ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది. మరి దీనికి రష్యా ఎలా స్పందించబోతుంది, ఎలా దాడి చేయబోతుంది అన్నది మనం ఒక్కసారి వేచి చూడాలి. ఇటు రష్యాలోని సుదీర ప్రాంతాల్లో కూడా యుక్రెయిన్కి సంబంధించిన యుక్రెయిన్ దళాలకు సంబంధించిన డ్రోన్ల దాడులు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో. గత నెల దాదాపు 2000 కిలోమీటర్ల మేరకు లోపలికి చొచ్చుకొని దాడికి తెగబడ్డ ఘటనలు కూడా మనం చూసాం. సో రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది సవాలుగా మారింది. ఒక రకంగా వార్ స్టార్ట్ అయిన కొత్తలో మనం చూసాం డ్రోన్స్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. చిన్న డ్రోన్స్, ట్యాంకులను, యుద్ధ ట్యాంకులను కానీ అక్కడ రష్యాకి సంబంధించిన సోల్జర్స్ కానీ వీళ్ళున్న చోటుని, వీళ్ళున్న చెక్ పాయింట్స్ని టార్గెట్ చేస్తూ డ్రోన్స్ యూజ్ చేస్తూ గతంలో దాడులు చేసేవాళ్ళు. కొత్త రకమైన వార్ఫేర్, కొత్త రకమైన యుద్ధం ఇలా చేయొచ్చు, ఇంత టెక్నాలజీని యూజ్ చేసుకొని డ్రోన్స్ని యూజ్ చేసి యుద్ధం చేయొచ్చు అని చెప్పి రష్యా యుక్రెయిన్ వార్ తర్వాతే ప్రపంచ దేశాలకి అర్థమైంది. సో ప్రపంచ దేశాలు కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా లాంగ్ రేంజ్ మిసైల్స్ దాదాపు 1700, 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా అచీవ్ చేస్తూ ఇప్పుడు యుక్రెయిన్ అలాంటి మిసైల్స్ని యూజ్ చేస్తుంది. రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు ఒక రకంగా సవాలుగా మారింది. ఇటు సైబెరియా, అలాగే ఉరుల్ ఈ పర్వతాల్లో చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా సమరా అనే ఒక రీజియన్లో కూడా డ్రోన్స్కి సంబంధించిన దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే స్థానికులు మాత్రం ఇది చమురు రిఫైనరీని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ దాడిపై గవర్నర్ మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. మొత్తం మీద రష్యా యుక్రెయిన్ వార్, దీనికి సంబంధించి హంగరీలో ఏదైతే ట్రంప్ ఒక భేటీ కానున్నాడో ట్రంప్తో పాటు అలాగే పుతిన్, ఒక పక్కన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ 2023లో పుతిన్పై అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి 2-3 రోజులుగా చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి యుక్రెయిన్ భీకర దాడులకు దిగుతుంది. రష్యాకు సంబంధించిన చమురు కేంద్రాలనే టార్గెట్ చేస్తూ వాటిని ధ్వంసం చేసేలాగా లాంగ్ రేంజ్ మిసైల్స్ని యూజ్ చేస్తుంది. మొత్తం మీద ఒక రకంగా
మళ్ళీ యుద్ధానికి తెరలేపబోతుంది యుక్రెయిన్ అన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి దాడికి మరి ప్రతి దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి రానున్న రోజుల్లో రష్యా ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది అనేది చూడాలి. ఒక రకంగా 2022 తర్వాత దాదాపు ఒక 3 సంవత్సరాలు యుద్ధం నడిచిన తర్వాత ఒక రకంగా కొలిక్కి రాబోతుంది అని అనుకునే సమయానికి మళ్ళీ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుంది యుక్రెయిన్. రష్యా దీనికి ఏ రకంగా స్పందిస్తుంది? ట్రంప్, అలాగే పుతిన్, అలాగే కీవ్, ఈ ముగ్గురు కూర్చొని భేటీ అయ్యి హంగరీలో మాట్లాడుకునే తరుణంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి. Пизда нахуй. Ебанулся, бля.